స్వాగతం. జర్నలిస్టులు హక్కుల సాధన కోసం రోడ్లపై రావడం బాధాకరమని తెలంగాణ రోడ్ల రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జర్నలిస్టుల రిలే దీక్షలను ఆయన ప్రారంభించారు. జర్నలిస్టుల సమస్యలను జిల్లాలోని అన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై నెలకొన్న సమస్యపై స్థానిక ఎమ్మెల్యే అర్బన్ తహసీల్దార్ జిల్లా కలెక్టర్ సమయం కేటాయించి చర్చించి నిర్ణయం తీసుకుని అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు అవకాశం ఉందన్నారు. రాజకీయ నాయకుల తీరుతోనే జర్నలిస్టుల సమస్య తీవ్రతరం అవుతుందని, గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో నెలకొన్న సమస్య ఏలుగా కొనసాగుతూనే ఉందని, దీన్ని పరిష్కరించేందుకు పాలకులు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో సర్టిఫికేట్ను అధికారులు గత ప్రభుత్వంలో పంపిణీ చేశారు. ఈ పంపిణీ సందర్భంగా ఒకరి పట్టాలు ఒకరికి ఇవ్వడం వల్ల కోర్టు కేసులు చోటు చేసుకున్నాయన్నారు. మిగిలిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా నిర్లక్ష్యం చేయడం విడ్డూరంగుందన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డికి తహసీల్దార్ కలెక్టర్ను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా వాటిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. జర్నలిస్టులు ఇండ్ల అద్దెలు చెల్లించుకోలేక, కుటుంబాలను పోషించుకోలేక, ఆర్థిక పరిస్థితులను తట్టుకోలేక అనారోగ్యం పాలై కొంతమంది ఆసుపత్రులు చికిత్సలు పొందుతున్నారని వాపోయారు. గత ప్రభుత్వం హయాంలో 150 మందికి ఇండ్ల పట్టాలు ఇస్తే అందులో 40 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చారు. ఇచ్చిన పట్టాలకి అధికారులు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. జర్నలిస్టుల జిల్లా పట్టాల విషయంలో రాజకీయంగా కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. డబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల సమస్యలు జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు, అర్బన్ తహసీల్దార్ కూర్చొని చర్చిస్తే 1 గంటలో పరిష్కారం చేయొచ్చని తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్ అన్నారు. అనేక హామీలు ఇచ్చింది. మా ప్రభుత్వం వస్తే వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలే కాదు, మంచి మంచి ఇళ్లు నిర్మించిస్తాం, సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. కానీ 2 సంవత్సరాలు కావస్తుంది, ఇక్కడ ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించలేదు, ఇళ్ల స్థలాలు ఇచ్చిన పాపన పోలేదు. ఇక్కడ పాలమూరు జిల్లాలో కూడా జర్నలిస్టులు గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పట్టాలు ఇచ్చి అలా తాళాలు ఇవ్వకపోవడం, నోటీసులు జారీ చేయడం అనేది దుర్మార్గం. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జర్నలిస్టులకు ఇంట్లో తాళాలు ఇచ్చి వారికి సంసారం చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కోరుతుంది. లేకపోతే ఇలా రోడ్లెక్కి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిగా ఉండి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే జర్నలిస్టులు ఇలా వారి సమస్యల మీద జర్నలిస్టులుగా రోడ్డుకి ధర్నాలు చేసి నిరాదీక్ష చేసే పరిస్థితికి ప్రభుత్వమే తీసుకురావడం అనేది సరైనది కాదు. ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసుకునే హక్కు అందరికీ ఉంది. కానీ ఇక్కడ జర్నలిస్టులు ఒక నిరాదీక్ష చేసి వారి నిరసన తెలియజేయడానికి ప్రయత్నం చేస్తే ప్రభుత్వం, పోలీసులు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం అనేది దుర్మార్గం. ఇది అడ్డుకుంటే ఆగేది కాదు. జర్నలిస్టులు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు, ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే పాలకులు జర్నలిస్టుల మరణాలకు పాలకులే కారణము. మేము గత ప్రభుత్వములో జరిగిన అన్యాయాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలను గుర్తు చేస్తూ 2 సంవత్సరాలుగా వినతి పత్రం ఇస్తున్నాం. కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుపోయినాం, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం, ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకుపోయినాం. ఈ సమస్యలు, ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా గత ప్రభుత్వం 150 మంది జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు ఇచ్చారు. ఇక్కడ మేజర్గా గత ప్రభుత్వం ఇచ్చిన 85 మంది ఇండ్లు కాకుండా జేజేఆర్ కాడ 45 మందికి జర్నలిస్టులకు G+2లో ఇచ్చారు. గత ప్రభుత్వం పట్టాలు ఇస్తే ఈ ప్రభుత్వం నేటికి కూడా తాళం చేతులు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చింది. ఇండ్లే ఇవ్వలేదు, ఇండ్ల తాళాలు ఇవ్వలేదు, ఉత్త పట్టా ఇచ్చిండ్రు. పట్టా కూడా లీగల్గా ఇచ్చిండ్రు, తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇచ్చిండ్రు, నోటీసులు ఇచ్చిండ్రు. మేము దాన్ని వెంటనే తాళం చేతులు ఇవ్వాలి, జర్నలిస్టులను ఆదుకోవాలి. అట్లాగే కోర్టులో అప్పుడు ఎస్వేఎస్ కాడ ఇండ్ల స్థలాలు ఇచ్చినప్పుడు కోర్టు కేసులు అంటే ఒకరి ప్లాటు ఇంకొకరికి ఇచ్చిండ్రు, వాళ్ళు కోర్టుకు పోయినరు. వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకు ఇంకొక చోట అలాట్ చేసి ఈ సమస్యను తెంపాలే. కానీ ఈ జర్నలిస్టుల మధ్యలో కొట్లాట పెట్టి మీరు సమస్యను పెంచుతున్నారు. జిల్లా కలెక్టరు, ఎమ్మెల్యే కూర్చొని, రెవెన్యూ అధికారులు కూర్చొని 1 గంట, 2 గంటలు చర్చిస్తే అయిపోయే సమస్యకు 2 సంవత్సరాలుగా ఎక్కడ తేలుస్తలేరు. జర్నలిస్టులు మేము కొట్లాడుకోవాలని ఎవరు ఆశించట్లేరు. మీరే కొట్లాట పెడుతున్నారు. 150 మందికి ఇచ్చిండ్రు, ఇంకా 50 మందికి ఇస్తే అయిపోతుందని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. చాలా సందర్భంలో 40 నిమిషాలు 50 నిమిషాలు మాట్లాడినాం.
ఆయన సానుకూలంగా లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలోనేమో ఎలక్షన్ అప్పుడేమో మేము 250 గజాలు ఇస్తాం, జర్నలిస్టులకు ఇండ్లు కట్టిస్తాం, హైటెక్ ఇండ్లు కట్టిస్తాం అంట. పదవి వచ్చినాక మాటలే మర్చిండు. ఇప్పుడు జర్నలిస్టులు ఒక్కరే ఉన్నారా, మీ సమస్యలే ఉన్నాయా అంటే మమ్మల్ని కూడా ప్రజల్లాగా చూడు, ఓటర్లాగా చూడు, బిలో పావర్టీ లైన్లో ఉన్నోళ్లకు అన్యాయం జరిగింది అని మేము మీ దృష్టికి తీసుకొచ్చినాం కదా, దాని మీద చర్యలు చేపట్టు.